అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా మునుపటి కంటే అధిక మేలు నేను మీకు చేసేదనని యెహెజ్కేలు గ్రంథం 36:11 ప్రభు సెలవిచ్చినాడు. మునుపటి కన్నా అధిక మేలు అన్నప్పుడు గత జీవితంలో మీ జీవితంలో కొన్ని మేళ్లు మీరు పొందుకున్నారు. దేవుడు మేలు చేశాడు, కాపాడాడు, నడిపించాడు, దీవించాడు. ఇప్పుడు ఆయన వాగ్దానం చెప్తున్నాడు, అధికమైన మేలు, అధిక దీవెన, అధిక ఆశీర్వాదాలు, మరి కృప నుండి అధిక కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోకి దేవుడు తీసుకుని వెళ్ళగల శక్తిమంతుడు. కొందరు అనొచ్చు, దేవుడు నాకేం మేలు చేశాడని. ఈరోజు ఇలా సజీవంగా మీరు బ్రతుకున్నారంటే దేవుడు చేసిన మేలే. ఈరోజు ఆక్సిజన్ పిలుస్తున్నామంటే దేవుడు చేసిన మేలే. మన జీవితాల్లో ఎన్నో దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గతించిపోయాయి. మరలా ఒక కొత్త దినాన్ని దేవుడు దయచేశాడు. ఇలా ప్రతిదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. ఆయన అనుగ్రహించేవాడు, దీవించేవాడు. ఒక నూతన దినాన్ని మీకు ఇచ్చాడు అంటే దేవుడు అనుగ్రహించిన వాటిలో గొప్ప మేలు అదే. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఆత్మహత్య అనే ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. శాపగ్రస్తమైన లోకంలో జీవిస్తున్నాం కనుక శాపగ్రస్తమైన లోకంలో జీవిస్తున్నాం. అంత మంచిగా ఎలా ఉంటుంది చెప్పండి? రకరకాల తిరస్కారాలు ఉంటాయి, వాటిని చూసి భయపడొద్దు. ఏలియా ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు తన కుమారుడు చనిపోవడానికి తీర్మానం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి మొత్తానికి చనిపోవాలనుకున్నారు. దేశమంతా కరువు వచ్చింది. ఆమె ఇంట్లో పిండి మాత్రం 2 రొట్టెలకు సరిపడా ఉంది. 2 రొట్టెలు ఆమెకు ఒకటి, ఆమె బిడ్డ కొరకు చేసుకొని తిని ఇక చనిపోవాలనుకుంటున్నారు. ఆ సమయంలో దేవుడు తన వాక్కును పంపించాడు. ఏలియా వెళ్ళి, నువ్వు చేసినప్పుడు రొట్టెల్లో మొదటి రొట్టె తెచ్చి నాకు ఇచ్చాయి, మీకు ఇచ్చేస్తే అప్పుడు దేవుడైన ప్రభు, నేను ఆయన సేవిస్తున్నాను కదా, ఖచ్చితంగా నీ జీవితంలో ఏ కొదువ లేకుండా ఈ కరువు కాలం దాటేంత వరకు దేవుడిని దీవిస్తాడు, కాపాడుతాడు. విశ్వసించింది, నమ్మింది, దేవుడి మీద భారం మోపింది. ఇంతకాలం కాపాడావుగా దేవా, ఇదిగో చనిపోవాలని ఆలోచన వస్తుండగా ఇట్టి ఆలోచన కొట్టివేసి నన్ను బ్రతికించాలని, నా కుమారుని బ్రతికించాలని ఏకంగా నీ దాసుని ద్వారా వాక్కును పంపించావు అని మొదటిగా రొట్టె తయారు చేసింది. కుమారుడు అని ఉంటాడు, అమ్మ నాకు ఇచ్చే మొదటి రొట్టె అని. లేదు నాన్న, ముందు దేవుని సేవకిద్దాం, దేవుని సేవకునికి ఇద్దామని ఏలియా ఎద్దుకు వెళ్ళి ఆ మొదటి రొట్టె ఇచ్చేసింది. ఆమె ఇచ్చిన మొదటి రొట్టె తీసుకున్నటువంటి ఏలియా దైవజనుడు ఆ ఆహారం తీసుకుంటూ ఆమెతో చెప్తాడు, మీరు వెళ్ళి ఇంకా మిగిలిన రొట్టెలు చేసుకుని తినమంటాడు. ఒక రొట్టెకి మాత్రమే పిండి మిగిలింది, ఇంకా రొట్టెలు చేసుకోమంటాడు. రొట్టెలు అంటే ఇంక ఎక్కువ చేసుకోవడానికి ఎక్కడుంది పిండి? ఆమె వెళ్ళి ఒక రొట్టె తయారు చేస్తుంది. ఆమె కుమారుడు ఆ కుండలో చూస్తే ఇంకా పిండి ఉంటుంది. అమ్మా ఇంకా పిండి ఉంది, ఇంకొక రొట్టె చేయమంటాడు. ఇంకోటి చేస్తుంది, ఇంకా పిండి ఉంటుంది. అంటే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఇచ్చినప్పుడు ఎంతైతే ఉందో అది తరిగిపోకుండా 3 సంవత్సరాల పైన ఆహారం ఆమె ఇంట్లో ఉంది. దేవునికి ఇచ్చినప్పుడు ఎంతైతే ఉందో అది ఇంకా తరిగిపోలేదు, అలా కంటిన్యూ అయిపోయింది. దేవుని దయ, దేవుని కృప అద్భుతమైంది. ఆయన చేసే మేలులు ఆశ్చర్యకరమైనవి. ఇంతకన్నా అధికంగా దేవుడు మీ పట్ల మేలు చేయగలడు. విశ్వసించండి, ప్రార్థించండి. మీ జీవితాల్లో గొప్ప మేలులు మీరు చూస్తారు. గతంలో కన్నా అధికమైన మేలులు మీరు పొందబోతున్నారు. మునుపటి కంటే అధిక మేలు నేను మీకు చేసేదన్నాడు. దేవుడు మిమ్మల్ని అధిక మేలుతో నింపి బలపరిచి వర్ధిల్ల చేయనుగాక. మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే కీర్తన పాడుకుందాం. నీ వేళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. 103వ కీర్తన 1-2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. తన ప్రాణతో తను మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు చాలా చేశాడు గతంలో, వాటిని మర్చిపోకుండా దేవుని స్తుతించు. మేలు పొంది మర్చిపోవద్దు, ఉపకారాలు పొంది మర్చిపోవద్దు. కృతజ్ఞుడు అయ్యుండు. దేవుని ఎదురు నుండి మేళ్లు పొంది మర్చిపోయిన వాళ్ళు ఎంతో మంది. 10 మంది కుష్ఠరోగులు ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభు మమ్మల్ని బాగు చేయమని కోరుతారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరచుకోండి, మీరు వెళ్తున్న మార్గంలోనే మీరు స్వస్థపడతారని ప్రభు చెప్పిన పని వారు చేస్తూ ఉండగా వారు వెళ్తున్న మార్గంలోనే స్వస్థపడతారు.
10 మంది కూడా వారికి ఉన్నటువంటి స్కిన్ డిసీజ్ తొలగిపోతుంది. వారు తిరిగి వచ్చి ప్రభువా మీరు సెలవిచ్చిన రీతిగా నేను స్వస్థత నొందానని చెప్పాల్సింది. వారు ఎప్పుడైతే స్వస్థత జరుగుతుందని చూశారో, మేలు జరిగిందని, విడుదల వచ్చిందని గమనించిన వెంటనే వారు అక్కడి నుండి పరుగులు తీయడం ప్రారంభించారు. ఎంతమంది? 10 మందిలో 9 మంది బాగుపడ్డం చూసి మేలు పొందగానే పారిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం, అన్యుడైనటువంటి వ్యక్తి, ప్రభును స్తుతిస్తూ మహాశబ్దంతో దేవుని గనపరుస్తూ యేసయ్య ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వచ్చి ఆయన ముందు సాష్టాంగపడి ఆయన పూజించి, ప్రభువా నీవు ఒక్క మాట సెలవిస్తే నా కుష్ఠరోగమే పోయిందయ్యా, నా బ్రతికే మారిపోయింది, నా రోగం, నా స్కిన్ డిసీజ్, ఆ కుష్ఠరోగం, లెపర్సీ తొలగిపోయిందయ్యా, నీ కనికరము, మీ దయను బట్టి మీకు స్తోత్రాలయ్యా అని మహాశబ్దంతో దేవుని స్తుతిస్తుండగా ప్రభు అన్నాడు, మిగిలిన 90 10 మందిని నేను బాగు చేశానుగా, ఏరా 9 మంది అంటే వాళ్ళు పారిపోయారు. ప్రభా తిరిగి వచ్చి దేవుని స్తుతించడానికి మనసు లేదా? చూడండి, కృతజ్ఞత లేనివారు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోవడం అంటే ఇదే. మేలు పొంది మర్చిపోవడం, స్వస్థత పొంది మర్చిపోవడం. సమస్యల్లో బాధలు ఉన్నప్పుడు ఒకటే కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తావు. మరి విడుదల ఇచ్చినప్పుడు, దేవుడిని స్వస్థపరిచినప్పుడు ఆయన మహింపరచొద్దా? కీర్తన 50:15 ఆపద వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నేను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరచదు అన్నాడు. ఇది మర్చిపోతున్నారు. ప్రభు యొద్ద నుండి మేలు పొందిన మనం, స్వస్థత పొందిన మనం, విడుదల పొందుకున్నప్పుడు, దేవుడు అనుగ్రహించిన ఆ కృపను పొందుకున్న మనం ఆయనను తిరిగి మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, అట్టివారుగా ఉండాలని 51 కీర్తన 15 చెప్పబడింది. గనుక తిరిగి దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? అయితే ఇంకా అధికమైన మేలు దేవుడు దయచేస్తాడు. గత జీవితంలో మీకు కలిగిన మేలుల కన్నా ఇంకా అధికమైన మేలు ప్రభు మీకు అనుగ్రహించును గాక. కృతజ్ఞత గల వారికి దేవుడు ఎక్కువ మేలు చేస్తాడా? అవును, ఎస్. గ్రాటిట్యూడ్ ఉంటే గాడ్ విల్ టేక్ యూ టు ద ఆల్టిట్యూడ్. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకుంటూ స్తుతించండి. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారని స్తుతించండి. ఏదో విధంగా బతికున్నారు కదా సజీవంగా, దేవుడు స్తుతించండి. ఎంతో కొంత మేలు పొందారు కదా, దేవుని ఘనపరిచే వారికి ఉండండి. యవనస్తులైతే మీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తూ, దేవా ఇంతవరకు నన్ను నడిపించావు, ఇక ముందుకు కూడా నడిపిస్తావు, గత కాలంలో మీరు చేసిన మేలు కన్నా అధికమైన మేలు మీరు నాకు దయచేస్తారని నమ్ముచున్నానయ్యా అని ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళండి. ప్రభు అయిన దేవుడు మీ జీవితాల్లో అధిక మేలు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా మునుపటి కంటే అధిక మేలు మీరు మాకు దయచేస్తున్నారు. ఈ మాటలు విని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలు ఇప్పటికే చేశారు, అనేక విధాలుగా కాపాడారు, పలు విధాలుగా దీవించారు. అంతకన్నా అధికముగా దీవించాలని మీరు కోరుతున్నారు. మునుపటి కంటే గతించిపోయిన కాలం కన్నా, గతించిన సంవత్సరాల కన్నా ప్రభువా నూతన విధానంలో మీరు దీవించాలని కోరుతున్నారు. ఇదిగో కృప నుండి అధిక కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, దేవుని దీవెనల నుండి ఇంకా అధిక దీవెనలోకి వెళ్ళినట్లు మీరిచ్చే అధిక మేలులు వీరందరికీ దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి తండ్రి. ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి, బలపరచండి. ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని దర్శించిన ఆయన, యవనస్తులైనా, పెద్దలైనా, చిన్నలైనా, అలాగే తండ్రులైనా, తల్లులైనా, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వారు చేస్తున్న పనిపాట్లలో ప్రభువా నిన్ను ఘనపరిచేవారుగా, కృతజ్ఞత గలవారుగా చేయండి. ఆశ్చర్యమైన దీవెన వారు పొందుకునే సహాయం అనుకుంటే అధికమైన వీరికి దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. బర్త్డే జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ఈ దినం వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 22:13 1 Chronicles chapter 22:13. నీవు వృద్ధి పొందేదవు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము. You will have success, be strong and courageous. And you can say like this, I will have success and I will be courageous and I will be strong in the Lord. దేవుని వాక్యం చేత మీరు బలపరచబడుదురుగాక. దయాకృటి మీ మీద దేవుడు పెట్టి showers of blessings may God may pour out upon your life. ప్రభు తన దీవెన మీ మీద కుమ్మరించునుగాక. ఆయన సాక్షులుగా మీరు వాడబడుదురుగాక. ఆమేన్. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి నా కృప నిన్ను విడిచిపోదు. Isaiah chapter 54:10. My faithful love for you will remain. యెషయా 54:10.
విడిచిపోని కృప దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరిచి భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, అలాగే మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు ప్రభు అనుగ్రహించి మీ దాంపత్య జీవితాన్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించి వర్ధిల్ల చేయనుగాక. ప్రభు రాకడాల్సిమైతే మరి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునేంత కృప సహాయము మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.